దైవజనమా, నా వైపు చూడండి. మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చూసినప్పుడల్లా ఇది పుస్తకం అనుకోకండి, సమాచార గ్రంథం అనుకోకండి, చరిత్ర గ్రంథం అని అనుకోకండి. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు దెయ్యపు కళ్ళు వస్తావంటే తల కింద పెట్టుకునే మంత్రదండం అనుకోకండి. జ్వరం వచ్చినప్పుడు, పీడకళ్ళు వచ్చినప్పుడు బైబిల్ పక్కన పెట్టుకుంటే దయ్యపు కళ్ళలు రాకుండా ఉంటాయి, అలాంటి గ్రంథం అని అనుకోకండి. అయ్యలారా, ఇది సమాచార గ్రంథం కాదు, సమరూపానికి నిన్ను నన్ను మార్చే పవిత్రమైన గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఏ సమరూపానికి? యేసుక్రీస్తు సమరూపానికి నిన్ను నన్ను చెక్కే దివ్యమైన గ్రంథం. అగైన్ సంగమా, నేను ఈ మాట చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సమాచార గ్రంథం కాదు, యేసుక్రీస్తు సమరూపానికి మనలను మార్చే పవిత్రమైనటువంటి గ్రంథం. ఇది చాకలి సబ్బు వంటిది, ఇది కంసలి అగ్ని వంటిది, శిల్పకారుడి సుత్తి వంటిది. నిన్ను చెక్కి 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 యేసుక్రీస్తు రూపానికి మనల్ని నడిపించునుగాక. ఎప్పుడైతే యేసుక్రీస్తు రూపం మనలో వచ్చిందో, ప్రారంభంలో చెప్పాను కదా, కాకి పిల్లలు ఎక్కడికి వెళ్తాయి? కాకి గూటికి వెళ్తాయి. పిచ్చుక పిల్లలు ఎక్కడికి వెళ్తాయి? కోకిల పిల్లలు ఎక్కడికి వెళ్తాయి? కోకిల గూటికి వెళ్ళినట్లుగా దేవుని పిల్లలు దేవుని గూటికి చేరే కృప దేవుడు అనుగ్రహిస్తాడు.